ప్రథమాంధ్ర మహాసభ 1913లో ఎక్కడ జరిగింది? గుంటూరు, నెల్లూరు, బాపట్ల, కాకినాడ. సమాధానము బాపట్ల. బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు? కొండా వెంకటప్పయ్య, శ్రీ బయ్యా నరసింహశర్మ, జ్ఞాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు. సమాధానము శ్రీ బయ్యా నరసింహశర్మ. ఆంధ్ర మహాసభ రెండవ సమావేశం 1914లో ఎక్కడ జరిగింది? విజయవాడ, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం. సమాధానము విజయవాడ. ఆంధ్ర మహాసభ రెండవ మహాసభకు అధ్యక్షుడు ఎవరు? శ్రీ బి.ఎన్. శర్మ, పానగల్లు రాజా, మోచర్ల రామచంద్రరావు, జ్ఞాపతి సుబ్బారావు. సమాధానము జ్ఞాపతి సుబ్బారావు. ప్రథమాంధ్ర మహాసభ ఏ తేదీన జరిగింది? 1913 ఏప్రిల్ 26, 1913 మే 26, 1913 మే 13, 1913 మే 20. సమాధానము 1913 మే 26. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమన్న భావన తొలుత ఎక్కడ జనించింది? విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి సమావేశం, చంద్రపాల్ పర్యటన, మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం, గుంటూరు యువజన సాహితీ సమితి. సమాధానము గుంటూరు యువజన సాహితీ సమితి. 1910 సంవత్సరంలో విజ్ఞాన చంద్రిక గ్రంథమాడలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్రను రచించింది ఎవరు? చిలుకూరి వీరభద్రరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కాశీనాథుని నాగేశ్వరరావు, చల్లా శేషగిరిరావు. సమాధానము చిలుకూరి వీరభద్రరావు. మూడవ ఆంధ్ర మహాసభ సమావేశం 1915 సంవత్సరములో ఎక్కడ జరిగింది? విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం. సమాధానము విశాఖపట్నం. ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానమును ప్రతిపాదించింది ఎవరు? వేమవరపు రామదాసు పంతులు, బి.ఎన్. శర్మ, ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య. సమాధానము వేమవరపు రామదాసు పంతులు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రచారం చేయడానికి నియమించబడిన ప్రచార సంఘం అధ్యక్షులు ఎవరు? కొండా వెంకటప్పయ్య, మోచర్ల రామచంద్రరావు, బి.ఎన్. శర్మ, ఉన్నవ లక్ష్మీనారాయణ. సమాధానము కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? బి.ఎన్. శర్మ, కొండా వెంకటప్పయ్య, జ్ఞాపతి సుబ్బారావు, పానగల్లు రాజా. సమాధానము జ్ఞాపతి సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడిన సంవత్సరము ఏది? 1918 జూన్ 21, 1913 జనవరి 22, 1913 జూలై 26, 1918 జనవరి 22. సమాధానము 1918 జనవరి 22. మూడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ఎవరు? మోచర్ల రామచంద్రరావు, బి.ఎన్. శర్మ, జ్ఞాపతి సుబ్బారావు, పానగల్లు రాజా. సమాధానము పానగల్లు రాజా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరము ఏది? 1920 ఏప్రిల్ 26, 1923 ఏప్రిల్ 26, 1925 జూన్ 26, 1928 ఏప్రిల్ 10. సమాధానము 1920 ఏప్రిల్ 26. ఆంధ్ర విశ్వవిద్యాలయపు మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ, కట్టమంచి రామలింగారెడ్డి, కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు.
సమాధానము కట్టమంచి రామలింగారెడ్డి. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొదటి కార్యదర్శి ఎవరు? న్యాపతి సుబ్బారావు. కొండా వెంకటప్పయ్య. బిఎన్ శర్మ. మోచర్ల రామచంద్రరావు. సమాధానము కొండా వెంకటప్పయ్య. ఆంధ్రోద్యమం అనే గ్రంథమును వ్రాసినది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. కాశీనాథుని నాగేశ్వరరావు. కొండా వెంకటప్పయ్య. విశ్వనాథ సత్యనారాయణ. సమాధానము కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రం మొదట ఎక్కడ స్థాపించబడింది? గుంటూరు, విశాఖపట్నం, తెనాలి, విజయవాడ. సమాధానము విజయవాడ. 1918లో భాషా ప్రాతిపాదికను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు? బిఎన్ శర్మ. న్యాపతి సుబ్బారావు. కొండా వెంకటప్పయ్య. పానుగంటి రామచంద్రరావు. సమాధానము బిఎన్ శర్మ. 4వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? కాకినాడ, విజయవాడ, తెనాలి, నెల్లూరు. సమాధానము కాకినాడ. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు ఎవరు? కొండా వెంకటప్పయ్య. మోచర్ల రామచంద్రరావు. న్యాపతి సుబ్బారావు. పానుగంటి రాజారమణీయం. సమాధానము మోచర్ల రామచంద్రరావు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానం ఏ ఆంధ్ర మహాసభలో ఆమోదించబడినది? మొదటిది, 3వ, 2వ, 5వ. సమాధానము 2వ. శ్రీబాగ్ ఒప్పందము ఏ సంవత్సరములో జరిగింది? 1926, 1936, 1939, 1937. సమాధానము 1937. శ్రీబాగ్ ఒప్పందము ఎవరెవరికి మధ్య జరిగింది? ఆంధ్ర, హైదరాబాద్ నాయకులు. ఆంధ్ర, రాయలసీమ నాయకులు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు. రాయలసీమ, మద్రాసు ప్రభుత్వం. సమాధానము ఆంధ్ర, రాయలసీమ నాయకులు. పెద్ద మనుషుల ఒప్పందము ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో కుదిరింది. ఈ ఒప్పందము ఎవరెవరికి మధ్య జరిగింది? ఆంధ్ర, రాయలసీమ నాయకులు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు. రాయలసీమ, తెలంగాణ నాయకులు. ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వం. సమాధానము ఆంధ్ర, తెలంగాణ నాయకులు. పెద్ద మనుషుల ఒప్పందము ఏ తేదీన జరిగింది? 1937 నవంబర్ 16. 1953 అక్టోబర్ 1. 1956 ఏప్రిల్ 16. 1956 ఫిబ్రవరి 20. సమాధానము 1956 ఫిబ్రవరి 20. పెద్ద మనుషుల ఒప్పందములో పాల్గొన్న సభ్యుల సంఖ్య 8, 10, 6, 20. సమాధానము 8. 1912లో గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల సంయుక్త సదస్సు ఎక్కడ జరిగింది? కాకినాడ, తెనాలి, నిడదవోలు, విజయవాడ. సమాధానము నిడదవోలు. శ్రీబాగ్ ఒప్పందము ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20. 1936 నవంబర్ 16. 1937 ఏప్రిల్ 26. 1937 నవంబర్ 16. సమాధానము 1937 నవంబర్ 16. 5వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ. సమాధానము నెల్లూరు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు ఎవరు? కొండా వెంకటప్పయ్య.
కాశీనాథుని నాగేశ్వరరావు, జ్ఞాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు. సమాధానము: కొండా వెంకటప్పయ్య. శ్రీబాగ్ అనేది ఎవరి గృహం పేరు? కొండా వెంకటప్పయ్య. కాశీనాథుని నాగేశ్వరరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, బూర్గుల రామకృష్ణారావు. సమాధానము: కాశీనాథుని నాగేశ్వరరావు. రాయలసీమ మహాసభ ఎప్పుడు ఏర్పడింది? 1936, 1939, 1940, 1934. సమాధానము: 1934. 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆదోని, మద్రాసు, కర్నూలు, అనంతపురం. సమాధానము: ఆదోని. ఆంధ్ర ప్రశస్తి గ్రంథమును రచించిన కవి ఎవరు? గడ్డం కొండారెడ్డి, తుమ్మలపల్లి సీతారామమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు. సమాధానము: విశ్వనాథ సత్యనారాయణ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి రాజ్యాంగ పరిషత్ నియమించిన కమిషన్ ఏది? ధార్ కమిషన్, వాంచూ కమిటీ, ఎల్.ఎస్. మిశ్రా, జె.వి.పి. కమిటీ. సమాధానము: ధార్ కమిషన్. ఆంధ్రావళి గ్రంథమును రచించింది? గడ్డం కొండారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, తుమ్మలపల్లి సీతారామమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ. సమాధానము: రాయప్రోలు సుబ్బారావు. ధార్ కమిషన్ను ఎప్పుడు నియమించారు? 1956 ఫిబ్రవరి 20, 1948 జూలై 17, 1949 ఏప్రిల్ 26, 1948 జూన్ 17. సమాధానము: 1948 జూన్ 17. ధార్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1948 జూన్ 17, 1949 జూన్ 17, 1948 డిసెంబర్ 10, 1949 సెప్టెంబర్ 22. సమాధానము: 1948 డిసెంబర్ 10. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, పాలనపరమైన సమస్యలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ? జె.వి.పి. కమిటీ, ధార్ కమిషన్, వాంచూ కమిటీ, పార్టిషన్ కమిటీ. సమాధానము: వాంచూ కమిటీ. వాంచూ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948 జూన్ 17, 1955 సెప్టెంబర్ 30, 1958 సెప్టెంబర్, 1953 డిసెంబర్ 22. సమాధానము: 1953 డిసెంబర్ 22. వాంచూ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30, 1955 డిసెంబర్ 22, 1953 డిసెంబర్ 22, 1954 జూన్ 17. సమాధానము: 1955 సెప్టెంబర్ 30. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 నవంబర్ 1, 1953 నవంబర్ 1, 1953 అక్టోబర్ 1, 1953 ఫిబ్రవరి 1. సమాధానము: 1953 అక్టోబర్ 1. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం, కర్నూలు. సమాధానము: కర్నూలు. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఏర్పడింది? గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్. సమాధానము:
గుంటూరు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి. టంగుటూరి ప్రకాశం. బెజవాడ గోపాల్రెడ్డి. కొండా వెంకటరంగారెడ్డి. సమాధానము టంగుటూరి ప్రకాశం. ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి? టంగుటూరి ప్రకాశం. కొండా వెంకటరంగారెడ్డి. నీలం సంజీవరెడ్డి. కోకా సుబ్బారావు. సమాధానము నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి న్యాయమూర్తి ఎవరు? ప్రకాశం. కట్టమంచి రామలింగారెడ్డి. ఎల్.ఎన్. మిశ్రా. కోకా సుబ్బారావు. సమాధానము కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు? కోకా సుబ్బారావు. ఎల్.ఎస్. మిశ్రా. సి.ఎం. త్రివేది. నీలం సంజీవరెడ్డి. సమాధానము సి.ఎం. త్రివేది. రాష్ట్రగానము గ్రంథ రచయిత? తుమ్మల సీతారామమూర్తి. రాయప్రోలు సుబ్బారావు. విశ్వనాథ సత్యనారాయణ. పుచ్చలపల్లి సుందరయ్య. సమాధానము తుమ్మల సీతారామమూర్తి. విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథ రచయిత ఎవరు? గద్దె లింగయ్య. దర్శి చెంచయ్య. పుచ్చలపల్లి సుందరయ్య. తుమ్మల సీతారామమూర్తి. సమాధానము పుచ్చలపల్లి సుందరయ్య. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1. 1954 జూలై 4. 1953 నవంబర్ 1. 1956 నవంబర్ 1. సమాధానము 1954 జూలై 4. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు లోక్సభలో నెహ్రూ ఎప్పుడు ప్రకటించారు? 1951 డిసెంబర్ 19. 1952 డిసెంబర్ 15. 1953 అక్టోబర్ 1. 1952 డిసెంబర్ 19. సమాధానము 1952 డిసెంబర్ 19. రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నందలి సభ్యులు ఎవరు? సయ్యద్ ఫజల్ అలీ. హెచ్.ఎన్. కుంజ్రు. కె.ఎం. ఫనిక్కర్. పై అందరూ. సమాధానము పై అందరూ. ధార్ కమిషన్ నందలి సభ్యులు కాని వారు ఎవరు? ఎన్.కె. ధార్. ఎల్.ఎస్. మిశ్రా. పన్నాలాల్. జగత్ నారాయణ్లాల్. సమాధానము ఎల్.ఎస్. మిశ్రా. జె.వి.పి. సంఘం నందలి సభ్యులు కానివారు? పట్టాభి సీతారామయ్య. వల్లభాయ్ పటేల్. కైలాస్ నాథ్ వాంచు. జవహరలాల్ నెహ్రూ. సమాధానము కైలాస్ నాథ్ వాంచు. ఆంధ్ర మాతృస్థవము గ్రంథ రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. గడ్డం కొండారెడ్డి. ఉన్నవ లక్ష్మీనారాయణ. జొన్న విత్తుల గురునాథం. సమాధానము గడ్డం కొండారెడ్డి. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు అనే ప్రబోధాత్మక పద్యమును రచించినది ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. గడ్డం కొండారెడ్డి. చిలకమర్తి లక్ష్మీనరసింహం. రాయప్రోలు సుబ్బారావు. సమాధానము రాయప్రోలు సుబ్బారావు. భాషా ప్రయుక్త ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకు మొట్టమొదటగా సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రిక్సన్. లార్డ్ కర్జన్. లార్డ్ హార్డింజ్ 2. లార్డ్ ఇర్విన్. సమాధానము లార్డ్ హార్డింజ్ 2. ఆంధ్ర రాష్ట్రం కోసము గొల్లపూడి సీతారామ శాస్త్రి ఎక్కడ 35 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు? విజయవాడ, గుంటూరు, తెనాలి, మద్రాసు. సమాధానము గుంటూరు. స్వామి సీతారాం ఎప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము కోసము నిరాహార దీక్ష ప్రారంభించారు?
1952 ఆగస్టు 15 1952 అక్టోబర్ 19 1951 ఆగస్టు 15 1951 ఆగస్టు 19 సమాధానము 1951 ఆగస్టు 15 స్వామి సీతారాం యొక్క నిరాహార దీక్షను విరమింపజేసినది ఆచార్య వినోబా భావే, గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్. సమాధానము ఆచార్య వినోబా భావే. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం మద్రాసు ప్రభుత్వం నియమించిన విభజన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ప్రకాశం కుమారరాజా, సర్వేపల్లి రాధాకృష్ణ, పటాస్కర్. సమాధానము కుమారరాజా. పొట్టి శ్రీరాములు మద్రాసులో ఎవరి గృహంలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసము ఆమరణ నిరాహార దీక్షను చేపట్టినాడు? కందుకూరి వీరేశలింగం, కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, బులుసు సాంబమూర్తి. సమాధానము బులుసు సాంబమూర్తి. పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టినాడు? 58 రోజులు, 68 రోజులు, 35 రోజులు, 46 రోజులు. సమాధానము 58 రోజులు. బళ్ళారిని మైసూరు రాష్ట్రంలో కలపాలని సిఫారసు చేసిన కమిటీ పటాస్కర్ కమిటీ. ధార్ కమిషన్, ఎల్.ఎస్. మిశ్రా, వాంచూ కమిటీ. సమాధానము ఎల్.ఎస్. మిశ్రా. పొట్టి శ్రీరాములు ఏ తేదీని నిరాహార దీక్ష చేపట్టినాడు? 1952 డిసెంబర్ 15, 1952 అక్టోబర్ 19, 1951 అక్టోబర్ 19, 1952 సెప్టెంబర్ 19. సమాధానము 1952 అక్టోబర్ 19. ఆంధ్రేతరులతో విభేదించి విభజన కమిటీకి రాజీనామా చేసినది ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, బులుసు సాంబమూర్తి, కుమారరాజా. సమాధానము ప్రకాశం పంతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1, 1956 అక్టోబర్ 1, 1956 నవంబర్ 1, 1953 నవంబర్ 1. సమాధానము 1956 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? కొండా వెంకటరంగారెడ్డి, టంగుటూరి ప్రకాశం, సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి. సమాధానము నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, బెజవాడ గోపాల్రెడ్డి, ప్రకాశం పంతులు. సమాధానము కొండా వెంకటరంగారెడ్డి. ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్రెడ్డి, ప్రకాశం పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణ. సమాధానము బెజవాడ గోపాల్రెడ్డి. 1954లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఏమిటి? మద్యపాన నిషేధము, బస్సు రూట్ల జాతీయకరణ, ముల్లి సమస్య, శ్రీబాగ్ ఒప్పందము. సమాధానము మద్యపాన నిషేధము. 58 రోజుల పాటు నిరాహార దీక్ష సాగించి ఏ తేదీన పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు? 1952 నవంబర్ 15, 1952 డిసెంబర్ 15, 1952 డిసెంబర్ 19, 1951 డిసెంబర్ 15. సమాధానము 1952 డిసెంబర్ 15. 1912లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త సమావేశం నిడదవోలులో జరిగింది. దీని అధ్యక్షుడు ఎవరు?
వేమవరపు రామదాసు పంతులు, ఉన్నత లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, కొండా వెంకటప్పయ్య. సమాధానము: వేమవరపు రామదాసు పంతులు. 1911లో గుంటూరు యువజన సాహితీ సమావేశంలో మద్రాసు రాష్ట్రం, మధ్యప్రదేశ్, ఒరిస్సాలో తెలుగు ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంను తయారు చేసినవారు వింజమూరి భావనాచార్యులు, చల్లా శేషగిరిరావు. ఉన్నత లక్ష్మీనారాయణ, జొన్నవిత్తల గురునాథం, కొండా వెంకటప్పయ్య, బిఎన్ శర్మ. ఉన్నవ లక్ష్మీనారాయణ, జ్ఞాపతి సుబ్బారావు. సమాధానము: ఉన్నత లక్ష్మీనారాయణ, జొన్నవిత్తల గురునాథం. గుంటూరులో యువజన సాహితీ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1908, 1912, 1911, 1903. సమాధానము: 1903. ధార్ కమిషన్ తన నివేదికలో ఏమని పేర్కొంది? భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ శ్రేయస్సుకు భంగకరమని. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటును సమర్థించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. ఏది కాదు? సమాధానము: భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ శ్రేయస్సుకు భంగకరమని. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల ఏర్పాటును పరిష్కారం చేసిన సంఘంకు అధ్యక్షుడు ఎవరు? ఎల్.ఎన్. మిశ్రా. కోస్లా కమిటీ, పటాస్కర్, వాంచూ కమిటీ. సమాధానము: పటాస్కర్. ఏ సభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సమస్యపై చర్చ జరిగింది? గుంటూరు జిల్లా సదస్సు, కృష్ణా జిల్లా సదస్సు, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సమిష్ట సదస్సు, మద్రాసు బీచ్ సమావేశం. సమాధానము: గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల సమిష్ట సదస్సు. విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని స్థాపించిందెవరు? కొమర్రాజు లక్ష్మణరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొండా వెంకటప్పయ్య, చిలుకూరి వీరభద్రయ్య. సమాధానము: కొమర్రాజు లక్ష్మణరావు. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అంధ్రులను చరిత్ర గ్రంథమును ఏ సంవత్సరంలో ప్రచురించింది? 1908, 1910, 1914, 1916. సమాధానము: 1910. ఆంధ్రుల చరిత్ర గ్రంథ రచయిత? కందుకూరి వీరేశలింగం పంతులు, చిలుకూరి భద్రయ్య, కొండా వెంకటప్పయ్య, కొమర్రాజు లక్ష్మణరావు. సమాధానము: చిలుకూరి భద్రయ్య. ఆంధ్రుల రాజకీయ చైతన్యంను రెచ్చగొట్టి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమంను సహకరించిన ప్రముఖ పత్రికలేవి? ది హిందూ, దేశమాత, రసికోల్లాసిని, వివేకవర్ధిని. సమాధానము: రసికోల్లాసిని. 1941లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు? ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ విజయానంద్. సమాధానము: శ్రీ విజయానంద్. విశాలాంధ్ర పత్రికను పుచ్చలపల్లి సుందరయ్య ఏ సంవత్సరంలో స్థాపించారు? 1948, 1949, 1945, 1954. సమాధానము: 1945. తెలుగు ప్రాంతాలను కలిసి విశాలాంధ్ర భావమును కలిగించిన వారిలో మొట్టమొదటి కమ్యూనిస్టు నాయకుడు? చండ్ర రాజేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, దర్శి చెంచయ్య. సమాధానము: పుచ్చలపల్లి సుందరయ్య. ఫజల్ ఆలీ కమిషన్ హైదరాబాద్ను దర్శించి అన్ని పార్టీల అభిప్రాయాలు స్వీకరించిన సంవత్సరం? 1953, 1954, 1955, 1956. సమాధానము: 1956.
విజయవాడలో ఎవరి నాయకత్వంలో విశాలాంధ్ర సభ ఏర్పడింది? పుచ్చలపల్లి సుందరయ్య, బద్దెం రామస్వామి, అయ్యదేవర కాళేశ్వరరావు, హైగ్రీవాచారి. సమాధానము: అయ్యదేవర కాళేశ్వరరావు. విశాలాంధ్ర సభ ఎప్పుడు ఏర్పడింది? 1946 డిసెంబర్ 26, 1949 నవంబర్ 26, 1950 జనవరి 26, 1954 జూన్ 13. సమాధానము: 1949 నవంబర్ 26. రెండవ విశాలాంధ్ర మహాసభ 1954లో శ్రీశ్రీ అధ్యక్షతన ఎక్కడ జరిగింది? విజయవాడ, వరంగల్, గుంటూరు, హైదరాబాద్. సమాధానము: హైదరాబాద్. కృష్ణా, పెన్నా ప్రాజెక్టుకు బదులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించిన కమిషన్ ఏది? పటాస్కర్ కమిటీ, ధార్ కమిటీ, వాంచూ కమిటీ, కోస్లా కమిటీ. సమాధానము: కోస్లా కమిటీ. ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1953, 1959, 1956, 1955. సమాధానము: 1955. ఏ ఆంధ్ర మహాసభలో స్త్రీలు మరియు రైతులు పాల్గొన్నారు? విజయవాడ, బాపట్ల, కాకినాడ, నెల్లూరు. సమాధానము: విజయవాడ. జేవీపీ కమిషన్ ఏర్పడిన సం. 1946 డిసెంబర్, 1949 ఏప్రిల్, 1948 ఏప్రిల్, 1949 జూలై. సమాధానము: 1946 డిసెంబర్. కేంద్రం ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు బిల్లును ఏ సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టింది? 1953 ఫిబ్రవరి 7, 1953 ఆగస్టు 10, 1953 అక్టోబర్ 1, 1956 నవంబర్ 1. సమాధానము: 1953 ఆగస్టు 10. 1954లో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోక సుబ్బారావు, జి.ఎన్. త్రివేది, అయ్యదేవర కాళేశ్వరరావు, నీలం సంజీవరెడ్డి. సమాధానము: కోక సుబ్బారావు. సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1, 1956 నవంబర్ 1, 1952 డిసెంబర్ 19, 1956 అక్టోబర్ 1. సమాధానము: 1956 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా ఎన్ని నాళ్లు స్వప్నం అనే గేయం రచించిందెవరు? కుందుర్తి, దశరథి రంగాచార్యులు, త్రిపురనేని రామస్వామి చౌదరి, గరిమెళ్ల సత్యనారాయణ. సమాధానము: దశరథి రంగాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకరు ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాడపాటి హనుమంతరావు, కల్లూరి సుగబ్బారావు. సమాధానము: కల్లూరి సుగబ్బారావు. విశాలాంధ్ర మహాసభ మొదటి సమావేశం 1950లో ఎక్కడ జరిగింది? విజయవాడ, బ్యాక్కొటేషన్, వరంగల్, హైదరాబాద్, గుంటూరు. సమాధానము: వరంగల్. విశాలాంధ్ర మహాసభ మొదటి సమావేశం అధ్యక్షుడు ఎవరు? హైగ్రీవాచరి, అయ్యదేవర కాళేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ. సమాధానము: హైగ్రీవాచరి. విశాలాంధ్ర ఆవశ్యకతపై కరపత్రాలు, పుస్తకం ముద్రించి ప్రచారం చేసిన నాయకుడు? దేవులపల్లి రామానుజరావు, వినోబా భావే.
కొండ వెంకటరంగారావు. హైగ్రీవాచారి. సమాధానము: దేవులపల్లి రామానుజరావు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సాధించినది? శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ప్రకాశం బ్యారేజి నిర్మాణం. నాగార్జునసాగర్ ప్రారంభం. పైవన్నీయు. సమాధానము: పైవన్నీయు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించిన తీర్మానంను రాయలసీమ ఆంధ్ర మహాసభ ఎప్పుడు, ఎక్కడ బలపరిచింది? 1935 ఆదోని. 1938 అనంతపురం. 1934 మద్రాసు. 1936 బళ్ళారి. సమాధానము: 1934 మద్రాసు. 1995 ఎన్నికల తర్వాత ఆంధ్రరాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికైంది? నీలం సంజీవరెడ్డి. బెజవాడ గోపాలరెడ్డి. ప్రకాశం పంతులు. జెవిఎం త్రివేది. సమాధానము: బెజవాడ గోపాలరెడ్డి. భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినదని నెహ్రూ ఎప్పుడు ప్రకటించారు? 1947 నవంబర్ 29. 1949 నవంబర్ 27. 1952 డిసెంబర్ 30. 1949 నవంబర్ 16. సమాధానము: 1949 నవంబర్ 27. ఆంగ్లేయుల నుండి భారతదేశంకు స్వాతంత్ర్యం త్వరగానే లభిస్తుంది, కాని తమిళుల నుండి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం రాదు అని వ్యాఖ్యానించింది? ప్రకాశం పంతులు. భోగరాజు పట్టాభిసీతారామయ్య. సర్వేపల్లి రాధాకృష్ణయ్య. కడప కోటిరెడ్డి. సమాధానము: భోగరాజు పట్టాభిసీతారామయ్య. 1942లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కోరుతూ సర్ స్టాఫర్డ్ క్రిప్స్కు వినతి పత్రం అందించిన తెలుగు నాయకుడు? బులుసు సాంబమూర్తి. కె.వి. రెడ్డి నాయుడు. సర్ విజయానంద్. కడప కోటిరెడ్డి. సమాధానము: సర్ విజయానంద్. ఆంగ్ల, తెలుగు వారపత్రిక దేశాభిమాని 1911లో ఎక్కడ నుండి ప్రచురించబడింది? విజయవాడ. తెనాలి. రాజమండ్రి. గుంటూరు. సమాధానము: గుంటూరు. 1911లో మద్రాసు ప్రెసిడెన్సీ తెలుగువారి ప్రస్తుత పరిస్థితులు అను పేరుతో 6 వ్యాసాలను ప్రచురించిన దినపత్రిక? ది హిందూ పత్రిక, స్వరాజ్య పత్రిక, కృష్ణా పత్రిక, దేశమాత పత్రిక. సమాధానము: ది హిందూ పత్రిక. 1911లో దేశాభిమాని పత్రికలో వ్యాసాలు రాస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును గట్టిగా సమర్థించింది ఎవరు? చల్లా శేషగిరిరావు. ఏనుగుల వీరాస్వామి. మందుముల నరసింగరావు. కొండా వెంకటయ్య. సమాధానము: చల్లా శేషగిరిరావు. 1938 మద్రాసులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండాలని ఆరోపించినవారు? కడప కోటిరెడ్డి. సర్వేపల్లి రాధాకృష్ణ. కల్లూరి సుబ్బయ్య. భోగరాజు పట్టాభిసీతారామయ్య. సమాధానము: సర్వేపల్లి రాధాకృష్ణ. పెద్ద మనుషుల ఒప్పందంపై 1956లో సంతకం చేసిన ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి? ప్రకాశం పంతులు. బెజవాడ గోపాలరెడ్డి. నీలం సంజీవయ్య. గౌతులచ్చన్న. సమాధానము: బెజవాడ గోపాలరెడ్డి. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఆంధ్రులు నివసించే ప్రాంతమును ఏ ఇతర రాష్ట్రములలో విలీనం చేయుట జరిగింది? కోరాపూట్, పర్లాకిమిడి, ఒరిస్సా. సిరోంచ, చాందా, మహారాష్ట్ర. కోలారు, బళ్ళారి, కర్ణాటక. తిరుపెత్తని, హోసూరు తాలూకాలు, తమిళనాడు. పైవన్నీయు. సమాధానము: పైవన్నీయు. విశాలాంధ్ర ఏర్పాటు అనగా తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనమగుటకు సముఖత చూపినదెవరు? కమ్యూనిస్టులు మద్దతునిచ్చారు.
ప్రజాభిప్రాయం రెండు ప్రాంతాలలో సుముఖంగా ఉన్నారు. కాంగ్రెసు నాయకులు అధిక సంఖ్యలో ఆమోదించారు. పైవన్నియు సమాధానము. పైవన్నియు కార్యదర్శి అయిన మాంటేగ్ ప్రభువు మద్రాసు పర్యటన చేసినప్పుడు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సమస్యపై అతనికి నివేదికను సమర్పించిన నాయకుడెవరు? బి.ఎన్. శర్మ, కొండా వెంకటప్పయ్య, జ్ఞాపతి సుబ్బారావు, ప్రకాశం పంతులు. సమాధానము. జ్ఞాపతి సుబ్బారావు. హైదరాబాద్ స్వదేశీ సంస్థానం ఏ విధంగా విడిపోయి ఏ రాష్ట్రాల్లో విలీనమయ్యింది? మరఠ్వాడా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటక, మైసూరు రాష్ట్రంలో. పైవన్నియు సమాధానము. పైవన్నియు 1937 మరియు 1952లో జరిగిన ఎన్నికల తర్వాత మద్రాసు రాష్ట్రంకు ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? ప్రకాశం పంతులు. చక్రవర్తుల రాజగోపాలచారి, సుబ్బరాయరెడ్డిగారు, బెజవాడ గోపాలరెడ్డి. సమాధానము. చక్రవర్తుల రాజగోపాలచారి. ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు 1912లో ఎవరి అధ్యక్షతన తన ఒక స్థాయి సంఘం ఏర్పడింది? ప్రకాశం పంతులు. జ్ఞాపతి సుబ్బారావు, కొమర్రాజు లక్ష్మణరావు, కొండా వెంకటప్పయ్య. సమాధానము. కొండా వెంకటప్పయ్య. 1918లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జ్ఞాపతి సుబ్బారావు. బి.ఎన్. శర్మ, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటప్పయ్య. సమాధానము. బిఎన్. శర్మ. ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రమును విజయవాడ నుండి విశాఖపట్నంకు ఎవరి నివేదికపై మార్చారు? కట్టమంచి రామలింగారెడ్డి, కొండా వెంకటప్పయ్య, సర్వేపల్లి రాధాకృష్ణ, మాడపాటి హనుమంతరావు. సమాధానము. సర్వేపల్లి రాధాకృష్ణ. సైమన్ కమిషన్ మద్రాసు నగరంను, ఆంధ్ర ప్రాంతాలను ఏ సంవత్సరంలో పర్యటించింది? 1928, 1927, 1930, 1920. సమాధానము. 1928. టంగుటూరి ప్రకాశం పంతులుకు ఏ ఉద్యమం సందర్భంగా ఆంధ్రకేసరి బిరుదు వచ్చింది? క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం. సమాధానము. సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం. సైమన్ కమిషన్ పర్యటన సందర్భంగా విజయవాడలో సైమన్ గ్లోబాక్ అనే సీల్డు కవరును పంపిన నాయకుడు? బూర్గుల రామకృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య. సమాధానము. అయ్యదేవర కాళేశ్వరరావు. మరణించిన ఎవరిని చూడడానికి వెళ్లినప్పుడు ప్రకాశం పంతులుకు ఆంధ్రకేసరి బిరుదు వచ్చింది? రామదాసు నాయుడు, పార్థసారథి నాయుడు, వరదయ్య, రామచంద్రారావు. సమాధానము. పార్థసారథి నాయుడు. గవర్నర్ జనరల్ వైస్రాయి కార్యనిర్వహణ వర్గానికి నియమించబడిన మొట్టమొదటి ఆంధ్రుడు? న్యాయపతి సుబ్బారావు, బూర్గుల రామకృష్ణారావు, టంగుటూరి ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము. టంగుటూరి ప్రకాశం పంతులు. సైమన్ కమిషన్ పర్యటన సందర్శంగా 1928లో ఎవరి అధ్యక్షతన మద్రాసులో ఒక మహాసభ జరిగింది? బి.ఎన్. శర్మ, కొండా వెంకటప్పయ్య, ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు. సమాధానము. కాశీనాథుని నాగేశ్వరరావు. హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం నెల్లూరులో 1946 నుండి 48 మధ్య 3 సార్లు ఉపవాస దీక్షలు చేసిందెవరు? టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారమయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు, పొట్టి శ్రీరాములు. సమాధానము. పొట్టి శ్రీరాములు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను నిర్ణయించే సమయంలో ఆంధ్ర దక్కించుకోలేని ప్రాంతం ఏది? గజాం జిల్లాలో సరిహద్దు నిర్ణయ కార్యక్రమం జరిగింది. మందస ఎస్టేట్ సంస్థానం. పాలకొండ ప్రాంతం. పర్లాకిమిడి ఎస్టేట్ సంస్థానం. పైవేవి కావు. సమాధానము మందస ఎస్టేట్ సంస్థానం. పారిస్ శాంతి సమావేశము నకు తిలక్ ను ప్రతినిధిగా పంపవలయుననే తీర్మానము ఎక్కడ ఆమోదింపబడినది? రాజమండ్రి, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు. సమాధానము విజయవాడ. 1925లో సెలెక్ట్ కమిటీ మరియు బిల్లు పెట్టినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరును తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రతిపాదించిందెవరు? రామస్వామి ముదలియార్, ఎస్. సత్యమూర్తి, టి. మల్లేశప్ప, కె.వి. రెడ్డినాయుడు. సమాధానము కె.వి. రెడ్డినాయుడు. 1913 సంవత్సరంలో బాపట్లలో జరిగిన ఆంధ్ర సదస్సులో మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనను మొదటగా తెచ్చిన నాయకుడు ఈ క్రింది వారిలో ఎవరు? బి.ఎన్. శర్మ, వి. రామదాస్ పంతులు, డి. పట్టాభి సీతారామయ్య, జ్ఞాపతి సుబ్బారావు. సమాధానము వి. రామదాస్ పంతులు. ఈ క్రింది నాయకులలో మొదటిసారిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమును వ్యతిరేకించినదెవరు? బి.ఎన్. శర్మ, పానగల్ రాజా, పట్టాభి సీతారామయ్య, జ్ఞాపతి సుబ్బారావు. సమాధానము జ్ఞాపతి సుబ్బారావు. భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే కరపత్రము రాసినవారు ఎవరు? కొండా వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి. కొండా వెంకటప్పయ్య మరియు ఎన్. సుబ్బారావు. డాక్టర్ పట్టాభి మరియు ఎన్. సుబ్బారావు. బి.ఎన్. శర్మ మరియు ఎన్. సుబ్బారావు. సమాధానము కొండా వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి. ఆంధ్రోద్యమానికి నిరూపమానమైన సేవ చేసిన స్వరాజ్య ఆంగ్ల దినపత్రికను స్థాపించినవారు? జ్ఞాపతి సుబ్బారావు. భోగరాజు పట్టభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి, కందుకూరి వీరేశలింగం. సమాధానము జ్ఞాపతి సుబ్బారావు. జ్ఞాపతి సుబ్బారావు గారు స్వరాజ్య ఆంగ్ల దినపత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1914, 1921, 1922, 1923. సమాధానము 1921. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థ అనే శీర్షికతో కరపత్రమును రూపొందించినవారు? పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్య, జ్ఞాపతి సుబ్బారావు. న్యాయపతి సుబ్బారావు, బులుసు సాంబమూర్తి. పట్టాభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి. సమాధానము పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య. 1911లో తెలుగువారి నేటి పరిస్థితి అనే శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు ప్రచురించడం జరిగింది? దేశాభిమాని, ఆంధ్రపత్రిక, హిందూ, స్వరాజ్య. సమాధానము హిందూ. మద్రాసులో జరిగిన రాయలసీమ మహాసభ మొదటి సమావేశం అధ్యక్షుడు ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు, కల్లూరి సుబ్బారావు, నెమలి పట్టాభిరామయ్య, ప్రకాశం పంతులు. సమాధానము నెమలి పట్టాభిరామయ్య. రాయలసీమ మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? చిత్తూరు, అనంతపూర్, మద్రాసు, గుంటూరు. సమాధానము మద్రాసు. స్వామి సీతారాం ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు? 38, 35, 48, 58. సమాధానము 35. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు భావన ఏ మహాసభలో ఉద్భవించింది? మొదటి, రెండవ, మూడవ, నాలుగవ. సమాధానము మొదటి.
ప్రత్యేకాంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కోరుతూ శాసన మండలిలో తీర్మానంను ప్రవేశపెట్టినవారు బిఎన్ శర్మ, కట్టమంచి రామలింగయ్య, సూర్యనారాయణ, సర్వేపల్లి రాధాకృష్ణ. సమాధానము: సూర్యనారాయణ.